అన్ని కంట్రోల్ చేసేది సెబీ. ఈ సెబీ క్లియర్ గా చెప్తుంది, ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ టిప్స్ ఇస్తే మీరు అలా పెట్టి మోసపోకండి. ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తేనే మీరు దాన్ని పెట్టండి, కానీ అలా మీరు మోసపోవద్దు అని సెబీ చెప్తుంది. అయినా కూడా మనం ఎన్నో కేసులు, ఎన్నో రకరకాల, మొన్న ఈ మధ్యన కూడా చూసాము, ఒకళ్ళు స్టాక్ మార్కెట్ లో టిప్స్ నేర్పిస్తాము, ఈ F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎలా చేయాలి ఇవన్నీ నేర్పిస్తామని చెప్పి కోటాని కోట్లు కొట్టేసిన వ్యక్తిని మన ఈ మధ్యన వార్తల్లో కూడా చూసాం. అసలు దీని గురించి విశ్లేషకులు ఏం చెప్తున్నారు, అసలు సెబీ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ గా సెబీనే చెప్పేది ఏంటంటే 95% మంది, అంటే 100లో 95% మంది ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే తప్ప గెలిచిన వాళ్ళు కేవలం 5% మందే. సో ఇది మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ఇబ్బంది పడకూడదని అప్పటికే వాళ్ళ ప్రీమియమ్స్ పెంచి ఇవన్నీ పెంచినా కూడా ఇంకా స్టిల్ పోగొట్టుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 95%లో గెలిచిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మన దగ్గర, మన రాష్ట్రాల్లో లేరు. తెలుగు రాష్ట్రాల్లోనే పోగొట్టుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పోగొట్టుకున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది.